అలస్కా వెళ్ళిన పుతిన్ ఒరిజినల్ పుతిన్ కాదు, ఒక డూప్ అంటారు. ఎందుకంటే అలస్కా అమెరికా భూభాగానికి వెళ్తున్నాడు, ఆయన ప్రాణానికి అక్కడ ప్రమాదం ఉంటుంది. దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే పుతిన్ పైనే B-2 బాంబర్ కూడా వెళ్ళింది. సో అది చాలా ప్రమాదం. అక్కడికి డూప్ అలాంటి ప్లేస్లోకి ఎప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు ఛాన్స్ తీసుకోడు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఆయన ఒక రష్యాకి డిక్టేటర్, ఆయన రష్యా అధ్యక్షుడు, ఆయన ఛాన్స్ తీసుకోడు. అక్కడ డూపులే వెళతాయి అలాంటి చోతకి, అది అనుకోవచ్చు. కాబట్టి డూప్ వెళ్ళిందా అంటే వెళ్ళిందని చెప్పవచ్చు. కానీ ఇటు చైనా తియాన్జిన్ SCO సమ్మిట్కి వచ్చిన పుతిన్ ఎవరంటే ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనాలో ఈయనకు ప్రాబ్లం ఉండదు, చైనా ఈ రష్యా మీద ఆధారపడి ఉంది కాబట్టి. తర్వాత ఇప్పుడు చైనాలో వచ్చిన పుతిన్ చాలా ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాడు. అక్కడ ట్రంప్తో మాట్లాడే చాలా తక్కువే. ఇక్కడ ఎంతోమంది అధ్యక్షులు ఇప్పుడు విక్టరీ డే పీరియడ్లో పాల్గొనాలి, చాలా చేయాలి, మోడీతో మీట్ అవ్వాలి, ఇక్కడ చాలా డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆయన కారు వచ్చింది, ఆయన ఫ్లైట్ వచ్చింది, అన్నీ ఇక్కడికి వచ్చింది, ఎక్కువ రోజులు గడుపుతున్నాడు, సుమారు 4-5 రోజులు గడుపుతున్నాడు ఇక్కడ. ఇక్కడ మాత్రం ఒరిజినల్ పుతిన్, ఆయన యాక్టివ్నెస్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. తర్వాత మోడీతో మాట్లాడినప్పుడు పుతిన్కి, అదేవిధంగా అక్కడ ట్రంప్తో మాట్లాడిన పుతిన్ యొక్క మొత్తం బాడీ స్ట్రక్చర్ చూస్తే చాలా చాలా డిఫరెన్స్ మనకి సుస్పష్టంగా మామూలు వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఆ ఫిట్నెస్ ఉన్న ట్రంప్, ఆ రాయాలిటీ, ఆ నడక స్టైలు, ఆ డీసెన్సీ, ఆ డిప్లొమాటిక్ సెన్సు, ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ ట్రంప్తో మీట్ అయిన పుతిన్లో అవి లేవు. మనం అది గమనించవచ్చు, భాష, యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే. కాబట్టి